వించిన ఆ శక్తి దుర్గాదేవి. దివ్య శక్తులతో ఉద్భవించిన దుర్గాదేవికి మహిషాసురుడిని సంహరించడానికి దేవతలందరూ తమ తమ శక్తివంతమైన ఆయుధాలను సమర్పిస్తారు. అవి ఏమిటంటే శివుడు త్రిశూలం, విష్ణువు సుదర్శన చక్రం, వరుణుడు శంఖం, వాయుదేవుడు బాణాలు, ధనుస్సు ఇంద్రుడు, వజ్రాయుధం హిమవంతుడు, సింహం దుర్గాదేవి వాహనం. ఇలా 10 చేతులతో శక్తివంతమైన ఆయుధాలను ధరించి సింహవాహనాన్ని అధిరోహించిన దుర్గాదేవి భయంకరమైన ఒక గర్జన చేసింది. ఆ గర్జనకు ముళ్ళు లోకాలు కంపించాయి. మహిషాసుర సంహారం. దుర్గాదేవి గర్జన విన్న మహిషాసురుడు ఒక స్త్రీ తనపై యుద్ధానికి వచ్చిందని గర్వంగా భావించి ఆమె శక్తిని తక్కువగా అంచనా వేశాడు. తన అనుచరులను సేనలను రాక్షస వీరులను దుర్గాదేవిపై యుద్ధానికి పంపిస్తాడు. దుర్గాదేవి అసామాన్య పోరాటం పటిమతో ఒక్కొక్క రాక్షసుడిని సంహరిస్తుంది. చివరిగా మహిషాసురుడే యుద్ధానికి వచ్చాడు. అతనికి ఉన్న మహిమల వల్ల గేదె, సింహం, మనిషి ఇలా రూపాలను మార్చుకుంటూ అమ్మవారిని కలవరపెట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ దుర్గాదేవి దివ్యశక్తితో అతని ప్రతి మాయను ఛేదిస్తూ వస్తుంది. చివరికి మహిషాసురుడు గేదె రూపంలో ఉన్నప్పుడు ఆ రూపం నుంచి మనిషి రూపం బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు దుర్గాదేవి త్రిశూలాన్ని అతనిపై గుండెలపై దింపి శిరస్సును ఖండిస్తుంది. అంతటితో ఆ రాక్షసుడి పీడ విరగడవుతుందని, దీంతో లోక శాంతి నెలకొంటుంది. అలాగే మహిషాసురుడి పై దుర్గాదేవి విజయం సాధించిన రోజునే దుర్గాష్టమిగా జరుపుకుంటారు. జై దుర్గామాతయే నమః. శ్రీమాత్రే నమః. అందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు.